మన తండ్రి ఆత్మీయ తండ్రి జయశీల గారి దగ్గర నేర్చుకున్న అనేకమైనటువంటి జ్ఞానయుక్తమైన ఆత్మ సంబంధమైన వాక్య సంబంధమైన విషయాలలో ఒకటి నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే, ఎప్పుడు కూడా మనుషులను సంతోషపెట్టే బోధ ఎప్పుడు చేయలేదు, చెయ్యరు. అది ఈ రోజు వరకు కూడా స్టిల్ మనుషులు సంతోషపెట్టే బోధ కాదు. ఒకవేళ మనుషులు సంతోషపెట్టే బోధ చేస్తే నాకు తెలిసి ఈ 6 ఎకరాల క్యాంపస్ సరిపోదు. ఎవడి మోదవలసంతా బంద్. మనుషులు సంతోషపెట్టే బోధ ఒకవేళ చేసుంటే, ఇది మనుషులు సంతోషపెట్టే బోధ కాదండి. ఇది పౌలు గారు అన్నట్లు గలతీ పత్రికలో, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతినా, నేను క్రీస్తుకు దేవునికి దాసుడును కాకపోయేదును, నేను దేవుణ్ణి సంతోషపెట్టువాడను, మనుషులు సంతోషపెట్టేవాడిని కాదని. ఇప్పుడు హెచ్చరికలతో కూడుకున్న ప్రసంగాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మరి ఎలాంటి ప్రసంగాలు కావాలో మీకు తెలియదు కదా. ఈ రోజున్న ప్రజలు, ఆ రోజున్న ప్రజలు అంతా కూడా కోరుకున్నది ఎలాంటి ప్రసంగాలు అని అంటే, ఆశీర్వాదాలతో కూడుకున్న ప్రసంగాలు, ఆనందంతో కూడుకున్న ప్రసంగాలు, నవ్వించి కవ్వించి ఆలించి జోలపాడే ప్రసంగాలు కావాలి. హెచ్చరించే గద్దించే ప్రసంగాలు అసలు ఎవరికి ఇష్టం ఉండదు. అలా నవ్వించే ప్రసంగాలు చేసినప్పుడు ఏమవుతుందంటే, మనుషులకు చాలా హ్యాపీనెస్, చాలా ఆనందం.